బ్రేకింగ్ న్యూస్. అమీన్పూర్ బీరంగూడలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరడంతో వాహనాలు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి నీటిని తొలగించి వాహనాలను బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలకు వరద నీరు పోటెత్తింది. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో పలు అపార్ట్మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రాఘవేంద్ర కాలనీలోని పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. మోకాళ్ల లోతుకు పైగా నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ మోటార్ల సహాయంతో సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు తోడేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షపు నీరు ఒక్కసారిగా సెల్లార్లలోకి దూసుకురావడంతో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న మోటార్ వాహనాలు, కార్లు పూర్తిగా నీట మునిగాయి. ఇంజిన్లలోకి నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. వాహనాలు పాడైపోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సిటీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ఏరియాల్లో కాలనీలు నీట మునిగాయి. చాలా చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు జనం. బీరంగూడలోని నవ్య ఫ్రైడ్ అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో కార్లు నీట మునిగాయి. లిఫ్ట్ కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి అంతా నిద్రపోయే సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సెల్లార్ వర్షపు నీటితో నిండిపోయింది. ఉదయం లేచేసరికి సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయిందని అంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. సెల్లార్లో నీటిని మోటార్ సాయంతో బయటికి తోడుతున్నారు. కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీసి రిపేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శేరిలింగంపల్లి, తారానగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రుతుపవనాలు స్తంభించిపోయిన రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావాలతో వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ అవి ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాధారణంగా ఈ సమయానికి విస్తృతంగా వర్షాలు కురవాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రైతులు వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి వాతావరణ శాఖ తాజాగా కీలక సమాచారం అందించింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు మారడంతో త్వరలోనే విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఐటీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల ప్రజలు ముఖ్యంగా వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని మరికొన్ని కీలక జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం కనిపించనుంది. కరీంనగర్, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంపై వాతావరణ శాఖ దృష్టి సారించింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అత్యవసర అవసరాలు ఉంటేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం అనగా నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ మరియు జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.